నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తుది దశకు చేరింది అన్న అంచనాలు, ఇరాన్పై దాడి ప్రణాళికను రద్దు చేశాము అన్న ట్రంప్ ప్రకటన మార్కెట్స్ లో జోష్ నింపింది. సెన్సెక్స్ ఓ దశలో 1700 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 23,600 ఎగువన ముగిసింది. బీఎస్ఈలో మదుపర్ల సంపద ఒక్కరోజే 9.7 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే ట్రెండ్ కొనసాగించింది. ఇంట్రాడేలో 75,608 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన ఇండెక్స్ చివరికి 1,695 పాయింట్ల లాభంతో 75,527 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 461 పాయింట్ల లాభంతో 23,622 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఇండిగో, టైటాన్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. వీకెండ్లో అమెరికా ఇరాన్ డీల్ కుదురుతుంది అన్న అంచనాలతో క్రూడ్ ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $86 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,224 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.11గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.